చేసిన తప్పులన్నీ ప్రభుత్వాలే చేసి ఇంటి నెంబర్ ఇచ్చి కరెంట్ ఇచ్చి నల్లా ఇచ్చి అన్నీ ఇచ్చి దగ్గర దగ్గర 40-45 సంవత్సరాలుగా జీవిస్తున్న వాళ్ళని 4 రోజులు కూడా టైం ఇవ్వకుండా ఖాళీ చేయమనటం రాజ్యానికి మానవత్వం లేనట్టు వ్యవహరిస్తుంది అని అంటున్నారు. ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎన్నాళ్ళే? తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలాంటి హామీలు ఇచ్చినాం? ఇచ్చిన తర్వాత మన రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం మాట్లాడినటువంటి మాటలు ఏంటి, మన ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆ దిశగానే మనం అందరం కూడా మాట్లాడవలసినటువంటి పరిస్థితి. లేదు సతీష్ గారు, ఇక్కడ రాజ్యం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే రాజ్యం బ్రాడ్ సెన్స్ లో ఆలోచన చేయాలి. సుందరీకరణకి ఎవ్వరు వ్యతిరేకం కాదు, అటు కామన్ మ్యాన్ వ్యతిరేకం కాదు, ఇటు అపోజిషన్ పార్టీలు వ్యతిరేకం కాదు, ఎవరు వ్యతిరేకం కాదు. అయితే పేదవాళ్ళ ఇళ్ళని రాత్రికి ఖాళీ చేయించి మీరు సుందరీకరణ చేస్తాను అంటే అది ఎంతవరకు మానవత్వంతో కూడుకున్న పని? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అక్కడ ఉంటున్న వాళ్ళని, ఒక ఇల్లు కట్టుకున్న వాళ్ళని, లేకపోతే నిన్నో మొన్నో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళని రాత్రి మీరు ఖాళీ చేయిస్తానంటాం. మూసీ ప్రక్షాళన అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఏ భవనాలు కూడా ఇటీవల రిజిస్ట్రేషన్ అయినటువంటి కానీ ఇటీవల కొనుగోలు జరిగినటువంటి ప్లేసెస్ ఉండవు. ఎందుకంటే మా మిత్రులు రంగారెడ్డి జిల్లా సిపిఐ సెక్రటరీగా ఉన్నటువంటి భాస్కర్ గారు చెప్పినటువంటిగా నార్సింగ్ నుంచి ఏదైతే అత్తాపూర్ వరకు, రాజన్ నగర్ మండల్ వరకు ఎక్కడ కూడా అక్కడ నిర్మాణాలు లేనటువంటి పరిస్థితి మీరు ఇందాక చెప్పారు. వీరందరూ కూడా ఏదైతే ఇందాక మీరు చెప్పినటువంటి 2000 గృహాలు ఏవైతే ఉన్నాయో మూసీకి ఆనుకున్నటువంటి పైభాగాన అవి ఎక్కువ కార్వాన్ నియోజకవర్గంలో మీరు చెప్పినట్టుగా, దాంతోపాటుగా హయత్ నగర్ మండలంలో ఉన్నటువంటి ప్రాంతం అవన్నీ కూడా కొన్ని ఆక్రమణకు ఉన్నటువంటి ప్రాంతాలు. అయినా వారందరూ కూడా రాజ్యము ఎప్పుడు కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోసమే ఆలోచన చేస్తుంది. సో రాజ్యం అల్టిమేట్గా అరిస్టాటిల్ చెప్పినట్టుగా ప్రజల శ్రేయస్సే రాజ్యం యొక్క లక్ష్యమై ఉంటుంది. ఆ దిశగానే రాజ్యం ప్రయత్నం చేయాలి, ఆ దిశగానే ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఖచ్చితంగా ఓవర్ నైట్లా మీరు ఖాళీ చేయండి అని చెప్పి చేయట్లేదు. అందుకే నేను మళ్ళీ కోట్ చేస్తున్నాను మీకు. చీఫ్ సెక్రటరీ గారు కూడా ఎట్లా చేస్తే ఎంత కంపాసిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సలహాదారు వారు చర్చలు సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు మూసి ఎక్కడి నుంచి అయితే ప్రారంభమవుతుందో, ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఎక్కడన్నా ఇప్పటి వరకు ఒక చిన్న గృహాన్ని కూల్చారా? మనం మాట్లాడే ముందు దయచేసి ఎవరైనా కానీ ఒక్కసారి ఆలోచన చేయాలి. దాంతోపాటు గౌరవ హైదరాబాద్ ఇన్ఛార్జ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు అందరితోటి కూడా అంచనాలు వేస్తున్నారు. ఇవన్నీ మార్క్ అయినాయి, వీటిని ఏ మేరకు కంపెన్సేషన్ మనము కట్టించాలి, వీళ్ళకి ప్రత్యామ్నాయం ఏ విధంగా చూపించాలి, వీరి ఉపాధి అవకాశాలు ఏ రకంగా, వీరు ఏ ఉపాధి పొందుతూ ఉన్నారు, వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వము చాలా బ్రాడ్ సెన్స్ తోటి ఆలోచిస్తున్నది రాజ్యం అన్నట్టుగా ఇందాక మీరు చెప్పినట్టుగా. సో ఖచ్చితంగా రాజ్యం ఆ దిశగానే ఆలోచన చేస్తుంది, ఆ దిశగానే వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కానీ నివాస యోగ్యమైనటువంటి భవనాలు కట్టియడానికి కానీ ఆ దిశగా ఆలోచిస్తే తప్పితే గత ప్రభుత్వం చెప్పినట్టుగా మాటల గారడి ఏదైతే ఇందాక వారు చెప్పినారు, రైతుల గురించి మాట్లాడే నైతిక అర్హత బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడదండి? ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే కనీసం వారిని పరామర్శించకుండా తెలంగాణ రాష్ట్ర రైతుల్ని పరామర్శించిన బదులు అమ్మకు అన్నం పెట్టదు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు పెడతామన్నట్టుగా పక్క రాష్ట్రంలోకి వెళ్ళి ఏదైతే నష్టపరిహారం ఇచ్చినటువంటి వాళ్ళు మాట్లాడితే ఎంత కరెక్ట్ అవుతుంది. దాంతోపాటుగా వీళ్ళు 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 5 సంవత్సరాలు గడిపారండి. ఎస్, మేము 2 లక్షలు చేస్తామని చెప్పినాం, 18,000 కోట్లు దానికి రుణమాఫీ చేసినాం, మిగతాయి కూడా త్వరితగతిన వీలైనంత మేరకు మేము వచ్చి 9 నెలలు వాటన్నింటిని కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ఖచ్చితంగా శాయశక్తుల 100% ప్రయత్నం చేస్తాం. ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది వీరు కాదా అండి? అది వాస్తవం కాదా? వాస్తవాన్ని కదా మనం గ్రహించాల్సింది.